హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మేము టీచర్స్ది H1B ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశామో అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయన్నమాట. న్యూస్ ఆర్టికల్స్ అన్నీ ఫార్వర్డ్ చేసి ఇది కరెక్టేనా, న్యూస్లో ఇలా వచ్చింది అలా వచ్చింది అనేసి. సో ఇలా కాదు, అసలు ఒక రైట్ పర్సన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఆన్సర్ చేపిద్దాము అనేసి నేను ఉమా మంత్రవాది గారిని ఇన్వైట్ చేశాననమాట. మన ఛానల్కి వచ్చేసి కొంచెం ఈ మొత్తం మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయండి అనేసి. ఉమా మ్యామ్ వచ్చేసి ఇమిగ్రేషన్ అటార్నీ అండి. యూఎస్లో వాళ్ళందరికీ మ్యామ్ తెలిసే ఉంటారు. షీ డస్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ రేడియో, అందరికీ కూడా పరిచయం అయ్యే ఉంటారు. కానీ మన ఛానల్లోకి ఇలా వీడియోలో రావడానికి మ్యామ్ ఒప్పుకున్నారు. అండ్ నాట్ ఓన్లీ నౌ, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా వీక్లీ ఇలాంటి సెషన్స్ ఉంటాయన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నిన్నటి నుంచి ఫుల్గా మీరు న్యూస్ చూస్తున్నట్లయితే చాలా విషయాలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో వాటిలోంచి కొన్ని మంచి క్వశ్చన్స్ నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు మ్యామ్ని అడుగుదాము. మ్యామ్ తన ఎక్స్పెర్టైజ్తోని మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఎందుకంటే టూ మెనీ స్పెక్యులేషన్స్ ఉంటున్నాయి. ఈ స్పెక్యులేషన్స్ కంటే కూడా మనం ఒక ఇమిగ్రేషన్ అటార్నీ నుంచి ఆన్సర్ తీసుకుంటే అసలు ఎంత కరెక్ట్గా ఉంటుంది కదా. సో దట్ వీ కెన్ ప్లాన్ అవర్ ఫ్యూచర్ ప్రాపర్లీ. సో అందుకనే ఇంకా నేను మ్యామ్ని క్వశ్చన్స్ అడుగుతాను అండ్ మ్యామ్ కరెక్ట్గా మీకు సజెషన్స్ ఇస్తారు. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Ma'am, thank you so much for joining our session. Thank you for accepting my invitation. So, good morning, Shakira, and namaste. Good morning. Welcome to all the viewers, and thank you for asking me to join your channel to discuss very, very important immigration issues that is coming about. Chala kotta executive orders are coming out. Ivala Ninna, President Trump has signed several executive orders. Dan gurinchi inka future lo maatladdamu. But there is a lot of important information. Ivanni kuda hopefully we'll be able to give it to the viewers week after week. Oka topic kadu, we can talk about teachers, we can talk about J1 visas, we can talk about E2 visas, L1 visas, H1 visas, student visas, 221Gs. Andarki aa 221G anedi vastundi. ప్రతి వాళ్ళకి H1 ఉండని, L1 ఉండని, everybody gets that. So ఇలాంటివన్నీ we can be discussing week after week, providing the most updated information, Shakira. అండ్ మీరు అనుకోవచ్చు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ప్రతిరోజు వస్తుంది ఇన్ఫర్మేషన్, బికాస్ ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ది అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్. We have about 30,000 lawyers and we get daily, literally hourly updates మాకు వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన, ఒక రెగ్యులేషన్ వచ్చిన, ఒక పాలసీ వచ్చిన, రెగ్యులేషన్ అంటే ఇట్స్ ఈక్వలెంట్ టు లైక్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ ఇండియా. సో అలాంటివన్నీ రోజు వస్తుంటాయి. ఫార్మ్స్ మారుతాయి, ఫీజు మారుతాయి, లొకేషన్ మారుతుంది. సో ఇవన్నీ తెలవాలంటే యూ రియలీ హ్యావ్ టు బీ కీపింగ్ అప్ విత్ ఇట్ ఎవ్రీ డే, లిటరలీ అవర్ ఆఫ్టర్ అవర్. సో ఇవన్నీ అందుకు మీ అందరికి తీసుకురావడానికి. అండ్ ఇట్స్ గ్రేట్ ఛానల్ దట్ యూర్ ప్రొవైడింగ్ టు ఆల్ ద పీపుల్, టు ఆల్ ద లిసనర్స్. సో నేను తెలుగు అండి, నేను తెలుగే మాట్లాడతాను. వీఆర్ సో గ్లాడ్, ఐఎమ్ సో గ్లాడ్ మీరు ఒప్పుకొని ఇలా మా ఛానల్లోకి వచ్చి ఇవన్నీ చెప్తున్నందుకు. బికాస్ సిన్స్ వీ స్టార్టెడ్ కన్సల్టెన్సీ, ఇలా చాలామంది నాకు న్యూస్ ఆర్టికల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని స్పెక్యులేషన్స్ ఉండొచ్చు, కొన్ని రియల్ ఉండొచ్చు. యాజ్ ఎ లేమెన్ మాకు తెలియదు ఏది స్పెక్యులేషన్, ఏది రియల్, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. సో అండ్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తయారు చేశాను మ్యామ్. ఐ హ్యావ్ వన్ లిస్ట్ అండ్ నేను మీకు క్వశ్చన్స్ అడుగుతాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ వ్యూవర్స్, అండ్ మీ ఎక్స్పర్టీస్ తోటి మీరు ఆన్సర్ ఇవ్వండి. సో what are we talking today? This is about like Department of Homeland Security. They have created the final rule for the year 2026 on H1B visas. Okay. So basically, because we are doing H1B visas now, I want first topic to be on this, because my viewers are very worried about this anamata, because there is a lot going on in the market. So దాని గురించి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి I chose this as first topic. Sure.
So, first question, ma'am. What is the final rule of H1B that has been announced by Department of Homeland Security? A final rule, it's called as the H1B modernization rule. This went into effect last Friday and January 17th, 2025. దీని గురించి almost 1 year నుంచి discussions అవుతూనే ఉన్నాయి. So this is not something that is new. లాస్ట్ ఇయరే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని కూడా ఒక ప్లాన్ ఉండింది. బట్ దే కుడ్ నాట్ గో హెడ్ బికాస్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ విత్ ఇట్ అన్నమాట. So because of that, they waited and wanted to implement it properly. And they implemented this on January 17th, 2025. This is a regulation. Regulation ante indake cheppanu meeku, it's like a government order, equivalent to a government order. Idi endukante intaku mundu it was more like a memo. And because it was a memo, people challenged it in a court. The challenge చేశాక the government felt like we need to bring this out like a government order, a regulation. If the regulation గా తీసుకొస్తే then it cannot be challenged in a court of law. అని చెప్పి దీన్ని they modernized the regulation. ఇందులో కొన్ని very important points ఉన్నాయి, and I'm going to talk about that. One is they are very clearly defining what is a specialty occupation. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి వాట్ ఇస్ అన్ H1B అని తెలియని వాళ్ళకి, H1B is a temporary non-immigrant visa for people who are going to be working in a specialty occupation. Ante, for example, if I'm a strawberry picker, I cannot qualify for an H1B because that is not a specialty occupation. That is a skilled worker's job. So specialty occupation means somebody can be a lawyer, can be a pharmacist, can be an IT person, can be an engineer, a doctor, a teacher, including a fashion model. Even fashion models are considered an H1B. So this is a specialty occupation that derives the definition for an H1B non-immigrant worker. So in this H1B modernization rule, they defined the H1B position to be a specialty occupation where employers must prove that the role normally requires a minimum of bachelor's degree, equivalent to a US degree, not an Indian one, not a degree from Singapore or Canada, because each country's degree varies. మనకి ఇప్పుడు BCom degrees ఉన్నాయి. They can be 3 years. So they 16 may not years be education. equivalent. They can 16 years education minimum undali or equivalent to that. So they look at that, and they clarified that it may not always require, under the rule, the DHS clarified that an H1B position may not always require a bachelor's degree to qualify as a specialty occupation, but sometimes it can be equated with experience also. But they clearly said that it has to connect to the field of your job. For example, if I'm a lawyer, I can't be working as an IT person. I may be highly educated, but I don't fit into that field. So if I have to work in an IT field or as a database analyst or a business intelligence or artificial intelligence, I've got to have that education and experience. Avi lekapothe, then I won't qualify for the H1 under the new modernization rule. And they also said some jobs don't have to be directly related, as long as they are, closely related to the definition. They are going to give more flexibility. Intaku mundu, they used to give a lot of RFEs saying BCom doesn't qualify if they don't have any computer education. But as long as we can prove that, the person has Microsoft certification, లేదా Oracle certification or ERP law, if they have had some courses that they've taken right now in artificial intelligence,
So we look into each case by case to determine if that individual qualifies. This was one of the rule that they brought about in the H-1B modernization. The next one is the most important one. This is called as the enforcement. మీరు అడగచ్చు enforcement అంటే ఏంటి. ఇంతకు ముందు ఏమైంది, the way the system is set up, mostly IT companies కి there'll be an employer, మధ్యలో ఒక వెండర్ ఉంటారు. దేర్ మే బి ఈవెన్ లేయర్స్ ఆఫ్ వెండర్స్, మేబీ ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు, డిపెండ్స్. అండ్ దెన్ దెర్ ఇస్ అన్ ఎండ్ క్లయింట్. మధ్యలో దేర్ మే బి IBM అండ్ దెన్ ద ఎండ్ క్లయింట్ కెన్ బి AT&T. ఓకే, సో ఈ వెండర్ నుంచి ఇంకో వెండర్ కి వెళ్ళొచ్చు, ఆ వెండర్ నుంచి ఫైనలీ ఇట్ విల్ గో టు AT&T. ఇంతకు ముందు based on there was a memo saying we have to get a letter from the end client. మీరు ఎండ్ క్లయింట్ నుంచి లెటర్ తెచ్చుకోకపోతే మీ H-1B క్యాన్ గెట్ డినైడ్. ఓకే, ఈ మెమోని ITServe అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి అమెరికాలో, విచ్ ఇస్ ది conglomeration of all IT companies, వాళ్ళ owners of all the IT companies. They started this company called ITServe, and they filed a lawsuit against the US government, challenging, saying me memo is not a regulation. You cannot bring about a regulation just giving us a memo, an internal memo. So they challenged it. Court ki vellinappudu court said ITServe is correct, USCIS is wrong. So based on that challenge, మధ్యలో ఏమైందంటే ఈ 4-5 ఏళ్ల నుంచి they were not asking employers to provide this end client letter because ITServe won the lawsuit. ఇది విన్ అయినందుకు ఇన్నేళ్ళు అడగలేదు. సో ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఇది ఒక రెగ్యులేషన్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు we cannot challenge it. So now what's going to happen is employers will have to provide that end client letter. ఈ గురించి ఇక్కడ చాలా వరి ఉంది యాక్చువల్గా. రైట్, ఇప్పుడు ఎండ్ క్లయింట్ AT&T అని అన్నాను కదా ఎగ్జాంపుల్ గా. AT&T అంటాడు నాకేం పట్టుంది, నేనెందుకు ఇవ్వాలి, నా ప్రాబ్లం కాదు ఇది. నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, అది వెండర్ కి. వెండర్ ఇస్ లెట్స్ సే IBM contacted you. You contacted the vendor or the vendor contacted you. మీరు చూసుకోండి, మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి. మాకు ఒక ప్రాజెక్ట్ చేయమని మేము ఎవరికో కాంటాక్ట్ చేసాం, అంతకన్నా మాకు పని లేదు, ఇది నాట్ మై హెడేక్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అదవుతే ఈ ఎంప్లాయర్ ఎవరైతే H-1 ఫైల్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా సఫర్ అవుతారు, బికాజ్ వాళ్ళకి ఎండ్ క్లయింట్ ఏమో వినడు, USCIS ఏమో లెటర్ తీసుకురమ్మని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇది అండ్ ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు ముట్టి పడ్డా సఫర్ అయ్యేది ఎంప్లాయీ ఫైనలీ. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళ గతి ఏంటంటే మేము ఏం చెయ్యాలి మేడం అని మీలాంటి వాళ్ళని అడుగుతారు, మమ్మల్ని అడుగుతారు. పానిక్ ఉంది లిటరల్ గా ఈ టైంలో ఈ టాపిక్ మీద. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ లో ఇప్పుడు ఏం జరగబోతుందంటే, నేను ఎన్ఫోర్స్మెంట్ అని ఒక వర్డ్ తో మొదలు పెట్టాను కదా. సో USCIS ఏమందంటే ఇప్పుడు ఈ రెగ్యులేషన్ లో వీ కెన్ కమ్ అండ్ ఎన్ఫోర్స్ అంటే మేము సైట్ విజిట్స్ కి వస్తాం, మీ లొకేషన్ కి వస్తాం, మేము ఎండ్ క్లయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు టు ఫైండ్ అవుట్ మీ వాడు పని చేస్తున్నారో లేదో, లేదా మేము వెండర్ దగ్గరికి వెళ్తాం, లేదు మేము ఎంప్లాయర్ దగ్గరికి వస్తాం. మీరు లెటర్ ఇవ్వకపోతే మేము సైట్ విజిట్స్ కూడా చేస్తాం. అండ్ ఆ సైట్ విజిట్స్ లో మాకేమన్నా తేడా కనిపించిందంటే we will send you a notice to revoke the H-1 or a notice of intent to deny the H-1. So this is going to be very strongly implemented, especially President Trump వచ్చారు ఇప్పుడు. I know he is going to take severe measures to make sure that the enforcement is properly done. యాక్చువల్లీ నా సెకండ్ క్వశ్చన్ అదే ఉండే, ఈ రూల్ వల్ల అసలు ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటది ఎంప్లాయర్స్ మీద అని. చాలా ఉంటుందండి.
సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఫర్ ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు there are good employers who really follow all these regulations. They don't do any fraudulent work. They actually employ the employee. They actually place them at a third party location. సో వాళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారు అన్ని. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ దెర్ వేర్ అ లాట్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ కంపెనీస్. మష్రూమ్స్ లాగా ఈ కంపెనీస్ వచ్చేసినాయి త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్. ఎవరు పడితే వాళ్ళు దేవర్ స్టార్టింగ్ కంపెనీ. నేను కూడా H1 కంపెనీ మొదలు పెట్టుకుంటాను, నేను కూడా పని వచ్చినా పని ఉన్నా పని లేకపోయినా లెట్ మీ స్టార్ట్ ఇట్. సో వాళ్ళకి నిజంగా దే డోంట్ హ్యావ్ అన్ ఎండ్ క్లయింట్. దే యాక్చువల్లీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ప్రాజెక్ట్. సో అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేస్తుంది దిస్ రెగ్యులేషన్. So the real ones will survive. Nothing will happen to them. The fraudulent ones అందరినీ ఇప్పుడు టీ ఫిల్టర్ చేసినట్టు it will get filtered out. we have pros and cons. But Everything has pros and cons. Correct. అండ్ ఇదే రోల్ ఎంప్లాయీస్ కి ఎట్లా ఉంటది మ్యామ్? హార్డ్ గా ఉంటుందా, వాళ్ళ లైఫ్ ఈజీగా ఉంటుందా ఫ్రమ్ దిస్ ఇయర్? I mean, ఎంప్లాయర్ సరిగ్గా అన్ని చేస్తే ఏ ఎంప్లాయీకి ప్రాబ్లం ఉంటుంది. అగైన్ మళ్ళీ వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్, వాళ్ళ డిగ్రీస్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు ఫిల్టర్ అవే ఫ్రాడ్. Okay. ఇన్ వన్ వే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్గా. సో బేసిక్గా మ్యామ్ చెప్పేది ఏంటంటే మనము కరెక్ట్ ఎంప్లాయర్ని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ లాటరీ ప్రతి సిస్టమ్ వాళ్ళు వచ్చి నేను H1 అంటారు. సో ఎంప్లాయీస్ కనుక్కోకుండా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్ చేసేసుకుని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారో లేదో ఆఫ్ కోర్స్ వీళ్ళకి తెలీదు. సో కొద్దిగా ఫ్యాక్ట్ ఫైండింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళు కరెక్ట్ అనుకుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఇంకా ఈ ఇయర్ నుంచి వర్కౌట్ అవుతుంది. కరెక్ట్. డ్యూ డిలిజెన్స్ అంటారు కదండి. యూ డూ యువర్ డ్యూ డిలిజెన్స్, యూ ఫైండ్ అవుట్. నేను ఒప్పుకుంటాను, ఎక్కడో దూరాన్న కూర్చుని వేరే దేశాల్లో కూర్చుని వీళ్ళు మంచి వాళ్ళు కాదో, వీళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో అని కనుక్కోవడం కూడా కొంచెం కష్టమే. నేను ఈజీ అని అనట్లేదు. అయినా కూడా మీ శక్తి కొద్ది హౌ మచ్ ఎవర్ యూ కెన్ ఫైండ్ అవుట్, డూ దట్. అండ్ మీ డిగ్రీస్, మీ ట్రాన్స్క్రిప్ట్స్ మీరు కరెక్ట్ గా ఇవ్వండి, అందులో తేడా రాకుండా చూసుకోండి. సో మీ తరఫు నుంచి మీరు కరెక్ట్ గా చేసి ఎంప్లాయర్ తరఫు నుంచి కరెక్ట్ గా అవుతే ఇట్స్ అ హ్యాండ్ అండ్ గ్లవ్ సిచ్యువేషన్. అది కరెక్ట్ గా ఫిట్ అవుతే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎక్సలెంట్ గా చెప్పారు మ్యామ్. ఎవరికైనా అర్థమైపోద్ది ఇప్పుడు, సో క్లియర్ ఇప్పుడు. అండ్ ఇలా ఇప్పుడు లాటరీ సిస్టమ్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది మ్యామ్ ఇప్పుడు ఈ రూల్ ప్రకారం? ఈ రూల్ ప్రకారంగా లాటరీ మీద ఏం లేదు, కానీ బట్ ఈసారి లాటరీ రిజిస్ట్రేషన్స్ అదే టైంలో అవుతాయి. బట్ కిందటి ఏడాది ద లాటరీ ఫీ వాజ్ ఓన్లీ $10. ఎస్. ఓకే, అంతకు ముందు ఏడాది కూడా $10. బట్ ఇప్పుడు నౌ దే హ్యావ్ ఇంక్రీజ్ ద ఫీ టు $250. థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫర్ ఎందుకు క్లారిఫైయింగ్ దిస్. చేశారంటే మళ్ళీ దే ఆర్ ట్రైంగ్ టు డిస్కరేజ్ employers from filing multiple H1Bs. ఒకే ఎంప్లాయీకి మల్టిపుల్ H1s. ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నారనుకోండి, ఈయనకు 5 కంపెనీస్ ఉన్నాయి, ABCDE. సో వీళ్ళు డబ్బు కొద్ది ఒకే ఎంప్లాయీకి ఈ 5 కంపెనీస్ లో పెట్టారనుకోండి, దట్ ఈస్ ఫ్రాడ్యులెంట్. దే విల్ రివోక్ ది H1. ఇది చాలా జరిగినాయి ఇప్పటికీ కూడా. I am getting a lot of employers who send me the notice saying, ma'am, we received this notice of intent to revoke. And why are they revoking? Because the employer filed multiples. Well, clear ka chepparu, do not file multiples. But if this is employer A here and this is employer AT&T here, they have no connection. AT&T can file also. Employer A, who's a small employer, he only has two employees. He's a startup company. That's okay. You can file it and AT&T can file it. That is not fraudulent.
But if you have 5 companies and you're filing from all the 5 companies, you're trying to increase the chances of this employee getting the H1 with you, which is why they said you cannot do that, and that's fraudulent. అది చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఇంక్రీజ్ చేసినందువలన ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్కరేజ్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయర్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక్కో ఎంప్లాయర్ 50 రిజిస్ట్రేషన్లు చేశారు. 50 times $10 is only 500. Yes. Not a whole lot. But ఇప్పుడు 50 times 215 is quite a lot of money. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మీరు ఈ ప్రైస్ హైక్ గురించి చెప్పినందుకు. బికాస్ మాకు ఈ విషయంలో చాలా ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా ఒక క్యాండిడేట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వీఆర్ టెల్లింగ్ దెమ్ దట్ లాటరీకి ఈసారి ఫీ హైక్ అయింది అనేసి. వాట్ దే డూ, దే గో బ్యాక్ టు దేర్ H1 రిలేటివ్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ యూఎస్. వాళ్ళని ఒకసారి అడుగుతున్నారు లాటరీ ఫీ ఎంత అంటే, లాస్ట్ ఇయర్ మాకు ఫ్రీ ఉండే మేము వచ్చేసాము, ఇట్ వాజ్ ఓన్లీ $10. అండ్ దీస్ పీపుల్ జనరల్ పబ్లిక్కి తెలియదు ఇలా హైక్ అవుతుంది ఫీ అనేసి. దే ఆర్ లైక్, వాళ్ళు $10 చెప్తున్నారు, మీరు $215 చెప్తున్నారు అనేసి. యాక్చువల్లీ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. యుఎస్ గవర్నమెంటే లాటరీ ప్రైస్ అనేది హైక్ చేశారు అనేది చాలా మందికి తెలియదు. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నారు. అగైన్ ఈ మోడర్నైజేషన్ రూల్, ఈ ఫీ హైక్, దే డిడ్ంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అంటే వాళ్ళ సిస్టమ్, దేర్ పోర్టల్ వాజ్ నాట్ అప్డేటెడ్ క్విక్ ఇనఫ్ టు హ్యాండిల్ ద చేంజెస్. అందుకని వాళ్ళు లాస్ట్ ఇయర్ చెప్పారు, వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ నౌ బట్ విల్ ఇంప్లిమెంట్ ఇట్ నెక్స్ట్ ఇయర్. ఓకే. సో దిస్ వాజ్ సంథింగ్ మాకు ముందు నుంచే we were aware that it's going to go up. My next question, ma'am, how does this rule impact workers in the tech industry who rely on H1B visas? Well, everything has a pro and con. మీకు ఇందాక చెప్పినట్టే, as long as the employer is able to, comply with what the H1B modernization is requiring, if they are able to meet that requirements, I don't think employee ki ఏ problem ఉంటుంది. As long as they don't do multiple H1s, they are meeting the definition of a specialty occupation. Even if they don't get an end client letter, if they can get some proof to show that వాళ్ళ ఎంప్లాయీ వెళ్ళి ఒక థర్డ్ పార్టీ లొకేషన్ లో పనిచేస్తున్నారు, ఏదో రకంగా ఒక ప్రూఫ్ తెచ్చుకుంటే, ఏ విధంగా అంటే వీల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. మేము కూడా యాజ్ లాయర్స్ వీ వెయిట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టు కమ్ అవుట్, అండ్ దెన్ వీ సజెస్ట్ టు ది ఎంప్లాయర్స్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ దిస్. ఈ రూల్ వల్ల లార్జర్ కంపెనీస్ కి ఎక్కువ ఫేవర్ అవుతుంది కదా మ్యామ్, రాదర్ దాన్ ద స్మాల్ కంపెనీస్? Yes and no. Larger companies, they don't particularly send their employees to a third party location particularly. But if you look at employers like Infosys unnarankondi ipudu, or Tata Consulting, వాళ్ళ employees ni kuda they put them at a end client location with the company. వాళ్ళు కూడా, Wipro is a big company, Tata Consulting is a big company, Yes. Infosys is a big company, all these, Cognizant is a big company. వాళ్ళు కూడా they place them at a third party location. Now when they do place them, వాళ్ళకి తెచ్చుకోవాలి. Same rule applies. Same rule applies, but maybe little easier for them. Microsoft will be filing too. Google is a big giant that files. Tesla will be filing. All of them. So, but if they place them at a third party location, వాళ్ళకి కూడా ఈ rule apply అవుతుంది. So, what applies to a small startup company, whether they have 1 or 2 or 5 or 10 or 5,000, the regulation is not making any exceptions, whether it's a big company or a small company. So basically, when everything goes in a genuine way, small company అయినా big company అయినా ప్రాబ్లం ఉంటుంది. Correct. ఒక మాట చెప్పాలండి ఇక్కడ, అమెరికన్ గవర్నమెంట్ has always encouraged small businesses to thrive. ఎందుకంటే small businesses provide a lot more to the local communities, like jobs,
or paying taxes. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ మొదలైంది అనుకోండి విత్ 5 ఎంప్లాయీస్ ఓన్లీ. ఆ 5 ఎంప్లాయీస్ గ్యాస్ కొనుక్కోవాలి, వాళ్ళ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి, వాళ్ళు ఫియస్టాకో హెచ్ఈబికో వెళ్ళి గ్రోసరీస్ కొనుక్కోవాలి. సో దిస్ సైకిల్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్ బై ద స్మాల్ కంపెనీస్ ఆల్సో, అండ్ దే రియలైజ్ దట్. So they do encourage mom and pop kind of businesses under with small companies. So they do encourage small companies also to come up. But the only thing is they are saying don't commit any fraud, misrepresentation. Be honest and provide the right documentation. From both sides, candidates also and Correct. employees also. And one more Correct. question, ma'am. Does the final rule make it easier to switch jobs for H1B visa holders? Would you repeat the question again? Sorry. Does the final rule make it easier to switch jobs for H1B visa holders? Sure, that's a good question. The final rule came up with something called, the word is called deference. Okay. Mundu, that was not being allowed by the USCIS. Deference, and what they are saying is, let's say you have an employee with the company A, now they want to switch to company B. Okay. They found a better job, they're going there. So when they do that, the employee can show, నాకు ఇంతకు ముందు H1 వచ్చింది, నన్ను అప్రూవ్ చేశారు, this is my second H1. So that is called as deference, meaning they're referring to they're giving importance, to the previous H1. So to make it easier for the officer to adjudicate this H1, they are saying an officer can definitely look at the previous history of this employee. If they've got 1 H1 or 5 H1, so take 10 H1, whatever they. The deference is given a lot of weight. So which makes it easier for an extension or for a change of employer. Okay. So with this modernization rule, this has become easy. Oh, that's a good news. This was not there before, they were not accepting it. So now this has made a difference. సో ఈ రూల్ వల్ల స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఆఫ్టర్ దే ఫినిష్ ద పీజీ అండ్ వాళ్ళు ఓపీటీ తర్వాత H1కి కన్వర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? బికాస్ This is also the modernization rule has brought about something very, very nice for the students, and they're calling it the F1 student protection. Particularly students who graduate, let's say they graduate by January or December of the previous year. December, let's take an example. We see a lot of students who have now graduated either in May of last year and they are on their OPT. Okay. So May 2024 lo OPT was there, May 2025, their OPT will expire. And if they're not a STEM student and they can't get STEM, or they're not able to find an employer to get a STEM extension, their OPT is expiring by May 2025. So USCIS was giving something called as a cap gap. Okay. And the cap gap was only till September 30th of that year. So this year also, it would have been only till September 30th. But now they are saying, we'll give you a full 1 year. We'll give you until April of next year. So if people are applying for H1 this year and their OPT is expiring, say, in May, they get an automatic cap gap coverage till April of 2026. Which means they don't have to go back to school. Malli double kattukoni malli enrollment cheyanakkarledu. They are giving them ample time to get their H1 approved because RFE రావచ్చు, non-premium lo time పట్టొచ్చు. If you don't have, the employer doesn't have the funds, don't want to do premium, so it takes longer. So they're giving that extra time so that the student doesn't fall out of the cap gap status and have to spend money and go back to school.
So this is, they've called it the F1 student protection. So this is a great thing for students. Yeah, good news for students. Absolutely. One more question, ma'am. Are there any new restrictions on the length of time H1B workers can stay in the US? No, there is no restriction. As long as they have an employer, the maximum period for an H1 is 6 years. Okay. They get first 3 years and then another 3 years. And any time that they travel out of the United States is again recaptured. However, if they don't have an employer who's filing for their green card, like an EB2, EB3, and have their perm and I-140 approved, then after 6 years, they'll have to leave the United States, have a 1-year gap before they can come back for a fresh H1. But if they already have an employer who's filed a perm and an I-140 that's approved, then they can get the beyond the 6-year extension in increments of 3 years. But if they don't have it, then they have to go back. One more question, ma'am. Are there any potential challenges or drawbacks that employers and workers might face under this new H1B rule? The potentials are the enforcement and meeting the requirements of the specialty occupation. My biggest concern is going to be the site visits by the FDNS, which is an agency of the USCIS. I have a gut feeling there's going to be more site visits to each employer. We don't know whether they pick randomly a particular employer, or they go by documentation, or there is a red flag saying this could be a fraudulent employer, something that triggers off for them. We don't know that internally, how they're going to do that. But this is something that is of concern to me at the moment. President Trump was just, sworn in yesterday, and he signed a lot of executive orders yesterday, and there are some coming out today. Immigration is his top priority other than illegal immigration. So we are going to see more and more changes with policies, with regulations that is going to come out. Now, what will that be? I think we have to wait and see. And whenever we do our weekly podcast, we will give this information to people. But what it is right now is what I'm telling you. Yeah, even we are glued to the news, ma'am, since yesterday. And I have an interesting question here. Mhm. Elon Musk supports H1B workers, so does Trump. But many of his MAGA movement do not. With these different views, do you think Trump will back Musk and support H1B workers? To one extent, he did say that I do support Elon Musk, his view on H1. Amiru vinnaro ledo in the news, President Trump even said, I use H1 workers in my Mar-Lago and cheppi mata kuda annaru. So he is not totally disfavoring H1s, but I think he is going to be enforcing what is known as there has to be a bona fide employment. Meaning, మనుషుల్ని తీసుకొచ్చి H1 ఎంప్లాయీస్ని తీసుకొచ్చి గ్యాస్ స్టేషన్స్లో పని చేయించడం కానీ, లేదో ఎక్కడో ఇండియన్ రెస్టారెంట్స్లో వీళ్ళు పని చేసుకుంటున్నారు, లేదో వీళ్ళు దే ఆర్ సెల్లింగ్ some products from door to door. ఇలాంటి పనులు కాకుండా they are actually working for an employer. I'm sure he's going to be enforcing on that point much more than anything, that the employer should have a bona fide employment. They're not just coming to paint their nails and sit at home. ఇంతకు ముందు చాలా మంది వచ్చిన తర్వాత కూడా మేము మార్కెట్ చేస్తాము, మీకు జాబ్ లేదు కాబట్టి బెంచ్ మీద కూర్చోవాలి till we find a job. So he doesn't want that. Exactly. This rule was there before also. No benching అనేది
This came about during Obama's time. This came about during President Trump's time. It came about during Biden's time. All the presidents have been pretty much saying, you cannot have benching. So it's a kotta rule kaadu, but I think the enforcement is going to be tougher during President Trump's new term as the 47th president of the United States. మనం భయపడినట్లుగా కాకుండా యాక్చువల్లీ దానికి ఒక పాజిటివ్ సైడ్ కూడా కనిపిస్తుంది మీరు చెప్తుంటే. కరెక్ట్. సో ఇప్పుడు అకౌంటబిలిటీ అనేది ప్రతి చోట ఉంటుంది కదా మనకి. ఎక్కడైనా కూడా అకౌంటబిలిటీ ఒక ఎంప్లాయర్ కి ఉండాలి, అకౌంటబిలిటీ ఒక ఎంప్లాయీ కూడా ఉండాలి. ఇప్పుడు పనికి వచ్చారా లేదా అనేది ఎంప్లాయర్ అడుగుతారు. దట్స్ వై దే హ్యావ్ టు స్వైప్ టైమ్ కార్డ్, సో దే హ్యావ్ టు లాగ్ ఇన్ సమ్ వే అకౌంటబిలిటీ. అది ఎందుకు పని చేస్తున్నారా లేదా అని కనుక్కోవడం. సేమ్ వే ఇక్కడ ఎంప్లాయర్స్ ని చెక్ చేస్తారు. మీకు అసలు ప్రాజెక్ట్ ఉందా, ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఉందా, లేదు అవుట్ సైడ్ ప్రాజెక్ట్ ఉందా. ఓకే, సరే, ఫైన్, యూ ప్లేస్ wherever you want to place him or her. But we just want to make sure ఇది కరెక్ట్ ఉందా అసలు లేదా. ఇట్స్ గుడ్. మనం జాబ్ ఉంటేనే అక్కడికి వెళ్తాము. బెంచ్ మీద కూర్చునే అవసరం ఉండదు. సో అప్లై చేసే వాళ్ళు కూడా అంతే జెన్యూన్ గా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు, మ్యామ్ చెప్పినట్లు, కరెక్ట్ ఎంప్లాయర్ ద్వారా వెళ్తే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. అబ్సల్యూట్లీ. ఎంప్లాయర్ కూడా ఎందుకు హైర్ చేసుకుంటున్నారు? వాళ్ళకి డబ్బు రావాలి. ఎంప్లాయీ ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి డబ్బు రావాలి. సో దిస్ ఓన్లీ హ్యాపెన్స్ మనకు ఒక రియల్ జాబ్, ఒక బోనఫైడ్ జాబ్ ఉందంటే బోత్ ఆర్ ఇన్ అ విన్ విన్ సిచ్యువేషన్. మీ ఎక్స్పర్టీస్ తోని ఎప్పుడు H1B అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? Be honest, be transparent, be truthful, provide the right documents. ఎప్పుడో 90s లో ఎవరో బీకామ్ అన్న వాళ్ళు వచ్చారు అని మీకు చెప్పచ్చు కథలు. అది అయిపోయింది. ఆల్ దట్ ఎరా ఇస్ గాన్. దట్ టైమ్ పీపుల్ వర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ద H1 as strictly. ఎవరో 90s లో వచ్చాం, మాకు ఇట్లా వచ్చేసింది H1 అని చెప్తారు. ఇప్పుడు అలా జరిగేటట్లేదు. థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇవాళ ఇఫ్ యూ నోటిస్డ్, ఈవెన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇస్ చేంజ్ టు గల్ఫ్ ఆఫ్ అమెరికా by the president. He wants to take over the Panama Canal. So there are going to be so many changes. Bangalore became Bengaluru. Of course. India lo Aadhaar card వచ్చింది. It's a change for a good reason. So that the government knows who is where. Are you really an Indian citizen? Are you not? Are you born in India? Born in India కాబట్టి మీకు ఆధార్ కార్డ్ ఇస్తున్నాం. సో ఇలాంటి చేంజెస్ అన్ని ఏ గవర్నమెంట్ చేసినా దెర్ ఇస్ అ పాజిటివిటీ టు ఇట్. మనం ఏంటంటే మన పర్స్పెక్టివ్ లో చూసుకుంటాం కాబట్టి వీఆర్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ బ్యాడ్ వే. ఎగ్జాక్ట్లీ. మ్యామ్, యూ టోల్డ్ ఇన్ ఏ వెరీ సింపుల్ లాంగ్వేజ్. చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. బికాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్ ఎవ్రీ డే. చాలా మంది వచ్చి ఇలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటే, మనకి బయట మీడియా కవరేజ్ కూడా ఎలా ఉందంటే, ఒక చోట సేమ్ పాయింట్ ని పాజిటివ్ వేలో చూపిస్తారు, ఇంకోవైపు నెగటివ్ వేలో చూపిస్తారు. సో కామన్ పీపుల్ కి ఎగ్జాక్ట్ గా ఏది కరెక్ట్ అనేది తెలీదు. అంటిల్ అన్లెస్ మీలాగా ఆ ఫీల్డ్ లో టూ సైడ్స్ టు అ కాయిన్ ఉంటాయి. మనం ఒక సైడే చూస్తాం, ఎందుకంటే మనకు ఒక సైడ్ చూడాలని ఉంది, దాంతో కనెక్ట్ నాకు అదే వినాలని ఉంది కాబట్టి, నాకు H1 రావాలని ఉంది కాబట్టి, నేను రావాలనుకుంటే నేను అదే వింటాను. నాకు ఇవాళ లాటరీ విన్ అవ్వాలంటే నాకు 10 మంది నువ్వు విన్ అవుతావు అని చెప్తే నాకు అదే వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే నా చెవులకి అది చాలా సంతోషంగా ఉంటుంది. సో మనుషుల సైకాలజీ ఏంటంటే, మనం ఏది అనుకుంటే అదే వినాలని ఉంటుంది. ఆ వేరేది మనం వీఆర్ నాట్ లిస్నింగ్ టు ఇట్. నేను ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ రాంగ్, ఆయన మంచి చెడు అని అంటలేదు. దిస్ ఆల్వేస్ గోయింగ్ టు బి చేంజెస్.
వెదర్ ఇట్స్ ప్రెసిడెంట్ ట్రంప్, నెక్స్ట్ ఎవరు వస్తారు ప్రెసిడెంట్ 4 years తర్వాత కూడా మారుస్తారు. ఎవ్రీబడి చేంజెస్. మన్మోహన్ సింగ్ తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన మార్చారు. రూల్స్ విల్ చేంజ్. మనకి చీఫ్ మినిస్టర్ కొత్తది వస్తారు, వాళ్ళు మారుస్తారు. వాళ్ళు మారుస్తారు. ఏ కంట్రీలో అయినా ఈ మార్పులు అనేది తప్పదు. సో ఏంటంటే we మనకి కరెంట్లీ ఏమున్నాయి అనేది తెలిస్తే వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది టు టేక్ ద డెసిషన్స్. టు ఫాలో ద రైట్ పాత్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మోడర్నైజేషన్ లో ఇంత మటుకి ఎప్పుడు లేనిది దే ఆర్ యాక్సెప్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, అండ్ లెట్స్ సే మై బ్రదర్ వాంట్స్ టు కమ్ ఆన్ H1 అండ్ మై బ్రదర్ హ్యాస్ అ షేర్ ఇన్ మై కంపెనీ. ఒక 1% 2% ఏదో ఇచ్చాను మా బ్రదర్ కి. ఓకే, ఇంతకు ముందు ఫామ్ లో ఉంది, డూ యూ హ్యావ్ ఎనీ షేర్ ఇన్ దిస్ కంపెనీ. అది కనుక రాస్తే మునుపు H1 ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నీకు షేర్ ఉన్నా కూడా మేము అప్రూవ్ చేస్తాం యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ప్రూవ్ యూ హ్యావ్ అ బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్. Be a shareholder and you can be an employee. బట్ యూ హావ్ టు షో నాకు ప్రాజెక్ట్ ఉంది, నేను షేర్ హోల్డర్ని, కానీ నేను ఈ ఉద్యోగం చేస్తున్నా. నేను AT&Tకి పని చేసుకుంటాను, లేదు నేను విప్రోకే చేస్తాను ప్రాజెక్ట్, నేను ఎవరికో చేస్తాను. నాకు షేర్ ఉంది, నాకు 10% ఉంది, నాకు 1% ఉంది, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ బోనఫైడ్ జాబ్ అట్ అ థర్డ్ పార్టీ, లేదా మేము ఇన్ హౌస్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాము, అది రేపు మేము అమ్మబోతున్నాం. సో ఐఎమ్ ఏ షేర్ హోల్డర్. ఓకే, this is the new thing and I'm finding that very, very interesting. ఇంతకు ముందు ఎప్పుడు లేదు. సో చాలా ఇన్ డెప్త్ థింగ్స్ తెలుస్తున్నాయి మీతో మాట్లాడుతూ ఉంటే. అంటే బయట జనరల్గా న్యూస్లో చూడడం వేరు, అందులో మనం ఓన్లీ సూపర్ఫిషియల్ హెడ్లైన్స్ లేదా ఎవరైనా ఇలా మాట్లాడితే చూడటం తప్ప, మీలాగా ప్రాపర్గా ఆ ఫీల్డ్లో ఉండి ఒక ఇమిగ్రేషన్ అటార్నీ చెప్పడం అనేది వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే మాకు అది ఇంకా ట్రస్ట్ వర్ది ఇన్ఫో అనమాట. మా వ్యూవర్స్కి కూడా నేను ఇది ఇవ్వాలి అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వ్యూవర్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యామ్ అగ్రీడ్ టు జాయిన్ విత్ అస్ ఎవ్రీ వీక్. ప్రతి వీక్ కూడా ఇలాంటి సెషన్స్ ఉంటాయి అండ్ విల్ టేక్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మ్యామ్ అన్నిటి కూడా ఆన్సర్స్ ఇస్తారు. ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. అసలు ఎవ్వరు కూడా ఇంత చక్కగా తెలుగులో, ఐ ఫీల్ సో హ్యాపీ మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. కొంచెం భయపడ్డాను, తెలుగులో అన్ని మాట్లాడగలుగుతానో లేనో అని నన్ను నేను ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడి అలవాటైపోయి ఎక్కడ విల్ ఐ బి ఏబుల్ టు టాక్ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఐ హోప్ ఐ సాటిస్ఫైడ్. యూట్యూబ్ వీడియోస్ చూడడం వేరు, ఇలా మన తెలుగు వాళ్ళు ఇలా కూర్చొని మన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడము అంటే వీఆర్ సో ఫార్చునేట్. అండ్ మా వ్యూవర్స్ కూడా డెఫినెట్గా ఇది అవైల్ చేసుకుంటారు. ఈ వీడియో కిందే కామెంట్స్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో ఆ ఆన్సర్స్ అన్ని మేము కవర్ చేస్తాము. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ వీ కెన్ కమ్ లైవ్ ఆల్సో మ్యామ్. Yes, absolutely. I'm ready for that. And if anybody wants to reach out to me, they can go to my website, Andy. You can give out my website information. They're welcome to reach out to me and, send me an email if they have any questions also, or send it through you, doesn't matter. I've been practicing immigration law for literally 3 decades, 30 years. So this is, na juttu pandipotundi. H1Bలు నేను 94-95 నుంచి చేస్తున్నాను. సో I've seen good, bad, ugly అన్నీ చూసాం. Changes. Every president who came, President Clinton was there, ఆయన టైంలో వేరే చేంజెస్ చూసాం. President Bush టైంలో చూసాం, George W. Bush time, then Obama came for 8 years. And then, President Trump came, then again Biden came, and now again President Trump is back.
Ante Republicans are always a little more cautious about immigration and immigrants. So they come up with more stricter enforced rules to make sure the good and the best come into this country. They're definitely not in favor of illegal immigration. They do encourage legal immigration, but అందులో కూడా they want to make sure everything is bona fide. ఇప్పుడు if I'm saying my husband has to come to the United States, I am a US citizen, they want to make sure ఈ హస్బెండ్ నాకు రియల్ హస్బెండా లేదు నాకు పేపర్ హస్బెండా, అందులో కూడా చెకింగ్ ఉంటుంది. H1లే కాదు, L1లే కాదు, దే ఆర్ మేకింగ్ షూర్ నేను ఊరికినే హస్బెండ్ అంటున్నానా లేదు ఇతను నిజంగా నాకు హస్బెండా. సో దాంట్లో కూడా దే ఆర్ చెకింగ్ దెర్ ఇస్ అ బోనఫైడ్ రిలేషన్షిప్. ఇక్కడ ఎలా అయితే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ చూస్తున్నారు, జాబ్ ఉందా లేదా చూస్తున్నారు, సేమ్ వే. సో దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్. దే వాంట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టు కమ్ హియర్. ఇప్పుడు మీరు చూస్తే all the CEOs నిన్న for the swearing in ceremony, you saw all the CEOs of the companies. There were quite a few Indian CEOs. Google CEO was there. You know, I mean, they're all in the top positions. And it is a moment of pride for India. The Vice President, J.D. Vance's wife is Telugu, Indian. Usha is her name. So we are proud to see people in that level. And they also encourage people to come, the best of the best, because they want the best of the brains in the United States. But they are not encouraging fraud, misrepresentation, abadham cheppadam, fake documents ippadam. This is not something I will encourage people to do. మీరు అడిగారు ఇందాక ఒక క్వశ్చన్, వాట్ వుడ్ యూ అడ్వైజ్ పీపుల్? ఇప్పుడు సపోజింగ్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఈ ఏడాదికి H1కి, rather than me trying to apply, I would go and get all my certifications done, do the best I can, come back and apply. There is no chance that an employer will reject me because నా దగ్గర కావాల్సిన certifications అన్నీ ఉన్నాయి. So what am I doing? I am improving my skills. Do the best of it. Put yourself there. There's no chance. Consulate కి వెళ్ళినప్పుడు కూడా 221G ఇవ్వరు మరి. అన్నీ బాగానే ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? సెకండ్ టైం చెకింగ్ అక్కడ అవుతుంది. They also check. USCIS approval ఇచ్చినా కూడా there is no reason for them to say, here it is, we are giving you a visa stamp, go. They will check you second time. So you need to make sure. And the other advice I give a lot of people who come to the US who are already here on H1s, L1 lona, ye visa lona, please don't commit crimes. Right now, there is a new bill that is pending in the Senate. It is called the Larkin-Riley bill. It's likely to go through and get approved. They are saying you don't have to be convicted of a crime. If you are charged with a crime also, we are going to deport you. So I tell people, please don't get into crimes. You're getting one chance to be here. Avoid any kind of DWIs or theft. And I'm not saying only Indians are doing this. Anybody in the world. I'm talking anybody in the world. Avoid all these problems. అండ్ మ్యామ్‌కి సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్ లింక్స్ అన్నీ గూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. టాప్ కామెంట్‌లో కూడా పెడతాను. యూ కెన్ రీచ్ ఔట్, యూ కెన్ ఫాలో మ్యామ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐల్ గివ్ మెయిల్ ఐడీ అండ్ వెబ్‌సైట్ లింక్ యాస్ వెల్. అండ్ చాలా పాజిటివిటీ ఇచ్చారు మ్యామ్. మై డే ఈజ్ స్టార్టింగ్ విత్ పాజిటివ్ నోట్. ఎందుకంటే కంటిన్యూయస్‌గా మనం నెగెటివ్‌నే వింటూ ఉన్నాము ఇన్ని డేస్. ఇప్పుడు యూఎస్‌లో గవర్నమెంట్ యాక్టివ్ అవ్వగానే ఇలా జరగొచ్చు, అలా జరగొచ్చు అనేసి దాని పాజిటివ్ సైడ్ మీరు చెప్పారు. అలానే మా దగ్గరకొచ్చే క్యాండిడేట్స్‌కి ఎలాంటి ప్రికాషన్స్‌తో రావాలి అనేది గూడా చెప్పారు గాబట్టి డెఫినైట్‌లీ దిస్ ఈజ్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్.
నేనైతే ఇంకా ఎవ్రీ వీక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు సెషన్స్ విత్ యూ. Absolutely. Absolutely. I look forward to, talking మీ వ్యూవర్స్ తోటి రకరకాల టాపిక్స్ మాట్లాడదాం. ఎస్. ఒక టాపికే కాదు. మనకి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి దట్ ఎఫెక్ట్ పర్టిక్యులర్లీ ద ఇండియన్ కమ్యూనిటీ. మీరు నేను వీఆర్ ఫ్రమ్ ఇండియా కాబట్టి నేను ఇండియన్ కమ్యూనిటీకి పర్టిక్యులర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తాను. How it affects our viewers, what is it they can do, how to, what are the alternatives, ఎలా చేసుకోవాలి అని I will give. ఏంటంటే చెప్పింది ఫాలో అవుతే దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వింటారండి, అన్నీ విని మళ్ళీ పక్కింటి వాళ్ళు అన్నారు ఇలా చేయమన్నారు. లాయర్ కన్నా పక్కింటి వాళ్ళు గొప్ప అయిపోతారు. సో అది నాకు చాలా ఐ ఫైండ్ ఇట్ వెరీ అమ్యూజింగ్. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అమ్మ మీకు తలనొప్పి ఉంటే ఈ మందు వేసుకోండి, మీకు కడుపులో బాగాలేకపోతే ఈ మందు వేసుకోండి. ఆయన చెప్పిన తర్వాత నేను ఎక్కడో పక్కింటి వాళ్ళకి వెళ్ళి, ఏంటండి నాకు కడుపులో బాగాలేదు, మీరు ఏమన్నా మందు ఇస్తారా అంటే, యు ఆర్ లిటరలీ ఇన్సల్టింగ్ దట్ డాక్టర్. యాక్చువల్లీ యు ఆర్ డూయింగ్ సర్వీస్ మ్యామ్, బికాస్ ఇలా వచ్చి ఎవ్వరు కూడా చెప్పరు. అలా అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు మీరు చెప్పినట్లు, వెళ్ళి అందరినీ ఎంక్వైరీ చేసేవాళ్ళు. కానీ కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు హూ ఆర్ లుకింగ్ ఫర్ ఒక ఇమిగ్రేషన్ అటార్నీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎవరు చాలా మంది కూడా ఉంటారు. ఇలా మీలాగా మన తెలుగు వాళ్ళలో ఇట్లా ముందుకొచ్చి మన తెలుగు వాళ్ళకి అడ్వైస్ ఇచ్చే వాళ్ళైతే అసలు ఎవరు ఉండరు. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద H1Bలు మన స్టేట్స్ నుంచే కదా వెళ్ళేది. అబ్సల్యూట్లీ 80. ఇప్పుడు H1B మాక్సిమం యూసేజ్ ఇస్ బై ఇండియన్స్. బై అందులో ఇండియన్స్, కూడా తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు. సో ఇంకా మన కరెక్ట్. తెలుగు కమ్యూనిటీని మీరు చాలా ఎంపవర్ చేస్తున్నారు, చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. I'm Telugu and I'm proud to be, I'm Telugu, I'm proud to say that I'm Telugu. I'm proud to say I'm an Indian citizen by birth. And this is నేను చేసేది ఒక ఆవగింజంత హెల్ప్, కానీ it makes a difference to people. I'm happy. I'll be there every week with you, with your viewers. And ప్రతి వారం కొత్త టాపిక్ మాట్లాడదాం. లేదు ఒక్కొక్కసారి ఒకే టాపిక్ కంటిన్యూయేషన్ కావాలంటే, ఇఫ్ ద టాపిక్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ దట్ పీపుల్ వాంట్ టు కంటిన్యూ, విల్ డూ దాట్ ఆల్సో. సో వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే దెన్ ఓన్లీ మనం మ్యామ్ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫో తీసుకోగలుగుతాము. ఇలా ఎవ్వరు వచ్చి మనకి దారి చూపించారు కాబట్టి జస్ట్ కమ్ అప్ విత్ ఆల్ యువర్ క్వశ్చన్స్, కమ్ అప్ విత్ ఆల్ యువర్ డౌట్స్. మనం ఫ్యూచర్లో లైవ్ సెషన్ కూడా పెడదాము, అప్పుడు మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి క్వశ్చన్ అడిగి దెన్ అండ్ దేర్ యూ కెన్ టేక్ ద ఆన్సర్. అది నేను టైం అది సెట్ అయిన తర్వాత చెప్తాను. సో నేను టైం అనౌన్స్ చేస్తాను, ఆ టైంకి మీరు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. And look forward to seeing you, Shakira, another Monday or Tuesday, whatever day you tell me to join, I'll be there. And look forward to talking to your viewers and wishing everybody a wonderful day, and be safe, be happy, be safe. And I tell everyone, please spread positivity. Yes. Spread happiness, spread positivity. తప్పులు చాలా మందిలో ఉంటాయి, మనం తప్పులు వెతుకుతూ పోతుంటే దానికి అంతు లేదు. లెట్స్ ఫైండ్ ద గుడ్ థింగ్స్ ఇన్ పీపుల్ అండ్ లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ అమాంగ్ పీపుల్. లెట్స్ బి హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. నమస్తే. See you next week. Namaste.